హలో అందరికి. వెల్కమ్ టు జిఎట్ న్యూస్. మొన్న నైట్ ఒక వీడియో బయటకొచ్చింది. ఫోక్ డాన్సర్స్‌కి సంబంధించి ఒక క్లోజ్డ్ రూమ్‌లో జరిగినటువంటి ఉదంతం మొత్తం సోషల్ మీడియాని ఈ నిమిషం వరకు గూడా ఉత్తికి ఆరేస్తోంది. ఎక్కడ చూసినా ఆల్గారిథం మొత్తం ఆ ఇద్దరు ఫోక్ డాన్సర్స్ చుట్టూనే తిరుగుతుంది. ఎవ్వరు చూసినా వాళ్ళకి వాళ్ళు జడ్జ్‌మెంట్స్ పాస్ చేస్తూ అక్కడ ఉన్నటువంటి ఒక మహిళ ఎవరైతే అక్రమ సంబంధం అనే దాన్ని ఇక్కడ తెర మీదకి తెచ్చి, అందులో ఉన్నటువంటి విమెన్‌ని బ్లేమ్ చేస్తూ ఉన్నారు. ఇలాంటి ఒక పురుషాధిక్య ప్రపంచంలో ముఖ్యంగా మన దేశంలో తప్పు ఎవ్వరు చేసినా, ఇద్దరూ కలిసి చేసినా గాని ఖచ్చితంగా బ్లేమ్ మాత్రం ఆడదానికే పోతుంది. పేర్లు వాడదలుచుకోలేదు కానీ ఎవరైతే ఆ ఫీమేల్ ఫోక్ డాన్సర్ ఉన్నారో, ఆమె ఆ సందర్భంలో తన మీదకి ఒక వ్యక్తి వచ్చి ఆమెని కొట్టి, ఇంకొకరు చాలా అగ్రెసివ్‌గా వీడియోస్ తీస్తూ రెచ్చగొట్టేటట్టుగా మాట్లాడుతూ నానా మాటలు అంటుంటే కూడా, ఆ సదరు ఫీమేల్ ఫోక్ డాన్సర్ చాలా సైలెంట్‌గా అవును నాది తప్పే. నేనిప్పుడేమి మాట్లాడకూడదు అనేటటువంటి ఒక సంయమనంతో సైలెంట్‌గా ఉండి, ఈ ఇష్యూలో తను తన మంచితనాన్ని చూపిచ్చుకుంది. ఆమె తప్పు చేయలేదు అని నేను అనట్లేదు, ఎవరు అనట్లేదు. పెళ్లైన ఒక వ్యక్తితో సంబంధం పెట్టుకుంది. ఓకే. దట్స్ ఫైన్. అయితే ఒకవేళ గనక ఆ పెళ్లైనటువంటి ఫోక్ డాన్సర్ భార్యకి న్యాయం కావాలి అంటే, ఖచ్చితంగా ఆమె కోర్టు ద్వారా ఆమెకంటూ కొన్ని రెమెడీస్ ఉన్నాయి. కోర్ట్ ఇస్తున్నటువంటి చట్టం ఇస్తున్నటువంటి కొన్ని రెమెడీస్ ఉన్నాయి. లైక్ డివోర్స్‌కి వెళ్ళొచ్చు తను. మెయింటెనెన్స్ తీసుకోవచ్చు. లేకపోతే వాళ్ళ హస్బెండ్‌కి కస్టోడియల్‌గా పెట్టి అతన్ని కొంచెం కౌన్సెలింగ్ చేసి మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీని కలుపుకోవచ్చు. ఫ్యామిలీ కౌన్సెలింగ్ ద్వారా గావచ్చు, ఇతర కొన్ని చట్టపరమైనటువంటి చర్యల ద్వారా. కానీ అక్కడేం జరిగింది? ఒక భార్యగా తాను తన సంయమనాన్ని కోల్పోయి, తన జీవితాన్ని కాపాడుకోవడానికి, తన వైవాహిక జీవితాన్ని నిలబెట్టుకోవడానికి తను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవటం అనేటటువంటి కారణంతోటి రష్ ఆమె రూమ్‌లోకెళ్ళటం. ఆమె వెళ్తూ ఉంటే, ఆమె భర్త ఆమెని మోసం చేస్తున్నాడు గాబట్టి, ఆమె ఎమోషన్స్ మొత్తం ట్రిగ్గర్ అయిపోయినాయి. సో, ఆమె ఆవేశపూరితంగా ఉంది అంటే ఒక అర్థం కానీ, ఆ వీడియో తీస్తున్నటువంటి మరో మహిళ గొంతుంది చూసారు? ఈ మొత్తం ఘటనలో పూర్తి స్థాయిలో 3 కుటుంబాలను వీధినకు తెచ్చి పడేసింది ఆ గొంతే. ఆమె మొహం తెలీదు. ఆమె మొహం ఇప్పుడు బయటకు రావాలని చాలా మంది మాట్లాడుతున్నారు గానీ, నేను అది గూడా అనను. ఎందుకంటే ఆమె మొహాన్ని బయటకు తెస్తే మళ్ళీ ఇంకొక కొత్త విక్టిమ్‌ని ఇందులోకి యాడ్ చేసినట్టే అవుతది. సో, ప్రైవేట్ అఫైర్ అదొకటి. ఎవరైతే ఈ మహిళ పెళ్లైనటువంటి వివాహిని ఎవరైతే ఉన్నారో భార్య, ఆమె చట్టపరంగా తనకి ఆ వీడియో అనేది పడేలాగా లీగల్ ప్రిమైసెస్‌లో యూజ్ చేసుకోవడానికి ఆ వీడియోని పెట్టుకొనుంటే బావుండేది. సోషల్ మీడియా అనేది ఎప్పుడు గూడా శుద్ధ పూసల ప్రపంచం కాదు. సోషల్ మీడియాలో ఫ్రీగా మనం కంటెంట్ పబ్లిష్ చేయొచ్చు. ఫ్రీగా మనం కామెంట్స్ చేయొచ్చు. చాలా ఫ్రీగానే మనం ఏమైనా చేసేయొచ్చు సోషల్ మీడియాలో. సో, ఇంటి గుట్టుని రచ్చకు వదిలేసి, పైగా అది ఆమెకు అవతల ఎవరైతే ఆ ఫీమేల్ ఫోక్ డాన్సర్ ఉన్నారో ఆమెకు నష్టం జరిగేటట్టుగానే జరిగిపోయింది. ఇప్పుడైతే ఆమె హస్బెండ్ ఒస్తాడు. ఆమె ఆల్రెడీ చెప్పేసింది. నేను డివోర్స్ తీసుకోను. ఈ 2 నెలల తతంగానికి నా 7 ఏళ్ల వైవాహిక ప్రేమ జీవితాన్ని నేనెందుకు కోల్పోతాను అని జెప్పేసి. నాకొక బిడ్డ ఉన్నాడు అని జెప్పేసి. సో, వాళ్ళ ఫ్యామిలీ ప్యాచప్ అయిపోతది. కానీ ఇక్కడ ఈ అమ్మాయి ఫ్యామిలీ, ఈ అమ్మాయి రెప్యుటేషన్, ఈ అమ్మాయి ఎంత డీఫేమ్ అయింది. ఈ అమ్మాయి పరువేం గావాలి, ఈ అమ్మాయి కెరీర్ ఏం గావాలి, ఈ అమ్మాయి లైఫ్ ఏం గావాలి, ఈమె మళ్ళీ అన్‌మ్యారీడ్. జస్ట్ బికాజ్ నీ భర్త ఇంకొక అమ్మాయితోటి ఇల్లీగల్ రిలేషన్‌షిప్‌లో ఉన్నాడు అన్నంత మాత్రాన నువ్వు ఆ అవతల పర్సన్‌ని ఏమైనా చేయొచ్చు, బజారుకి ఈడ్చొచ్చు అనేది కాదు. ఎందుకంటే సుప్రీం కోర్టే చెప్తుంది. అడల్టరీ అనేది తప్పు గాదు. సో, ఏ ఇద్దరు అడల్ట్స్ అయినా సరే వ్యక్తిగతంగా కన్సెంట్ తోటి వాళ్ళు వాలంటీర్‌గా రిలేషన్‌షిప్‌లో ఉండటం, ఏకాంతంగా గడపడం అనేది తప్పు కాదు అని సుప్రీం కోర్ట్ చెప్తుంది. ఒకవేళ మీకు లీగల్ రైట్స్ ఉన్నాయి కాబట్టి ఒక భార్యగా మీరు మళ్ళా అదే చట్టం ఇచ్చేటటువంటి రెమెడీస్‌ని అప్రోచ్ అవ్వాల్సుంటది. అంతే తప్ప
మీరు నష్టపోతున్నారని చెప్పేసి ఆ మూడో వ్యక్తి గురించి మీరు బయట పెట్టడానికి లేదు. చట్టం మీ హక్కుల్ని ఎట్లయితే కాపాడుతుందో, మీ జీవితానికి సంబంధించి, అదే విధంగా అవతల ఉన్నటువంటి థర్డ్ పార్టీ హక్కుల్ని కూడా కాపాడతది. మీకు ఏదో జరిగిపోయిందని చెప్పేసి ఆమె పరువును కోల్పోవాల్సినటువంటి అవసరం లేదు. ఈ మొత్తం ఇష్యూలో చట్టం ఎక్కువ మట్టుకు సహకారం అందించేదెవరికి అంటే, అవతల ఉన్నటువంటి ఫీమేల్ డాన్సర్‌కి. ఎందుకంటే ఆమె ఏమి తప్పు ఆమె మీ భర్తతో అంటే ఒక పెళ్లైనటువంటి వ్యక్తితోటి అఫైర్‌లో ఉన్నది. అక్కడి వరకే ఆమె తప్పు ఉంది గాని, ఆ తర్వాత జరిగినటువంటి ఇన్సిడెంట్స్ అన్నిట్లో ఆమె తప్పు లేదు. ఆమె సైలెంట్‌గానే ఉంది. ఆమె దెబ్బలు తిన్నది, మాటలు పడ్డది. సామాజిక మాధ్యమాల్లో చాలా చిల్లర కామెంట్స్ ఆమె మీదకు దాడి జరిగేటట్టుగా ఆమె నష్టపోయింది. కేవలం పరువు మాత్రమే కాదు, ఆమె గౌరవం పోయింది, ఆమె ప్రతిష్ట పోయింది, ఆమె కుటుంబ గౌరవం పోయింది. ఆమెకి తర్వాత అవకాశాలొస్తాయో రావో తెలీదు. అసలు రాకపోవచ్చు. ఈ సందర్భంగా నేను ఆ ఫీమేల్ డాన్సర్‌కి చెప్పాలనుకుంటున్నా, స్టే స్ట్రాంగ్. మీరు మీ మౌనం వల్ల చాలా వరకు మీకు పాజిటివ్‌గానే రెస్పాన్సెస్ వచ్చాయి. బట్ కొంతమంది రిపర్కషన్స్ లేకుండా ఆవేశపూరితంగా చేస్తున్నటువంటి కొన్ని కామెంట్స్ మిమ్మల్ని హర్ట్ చేయొచ్చు. బట్ అంతకు మించి ఏమీ ఉండదు. అండ్ ఎవరికైనా ఈ సందర్భంలో ఏం చెప్పాలనుకుంటున్నానంటే, బెడ్‌రూమ్‌లో జరిగినటువంటి వ్యవహారాలు ఏదో ఒక రూపంలో బయటికొస్తే వాటిని అత్యుత్సాహంతోటి షేర్స్, రీషేర్స్ చేయడం మానేయండి. అది వాళ్ళ అఫైర్. తర్వాత దాని మీద చర్యలు తీసుకుంటే మీ జీవితాలు కూడా జైలు పాలయ్యేటటువంటి అవకాశం ఉంటది. సో, అసలు బెడ్‌రూమ్‌లో వ్యవహారాలు బయటకు రావాల్సిన అవసరం లేదు. అది ఎవరికి సంబంధించైనా అదర్ దాన్ ఎక్స్‌ప్లాయిటేషన్ జరుగుతోంది. సో, నేను దీన్నొక ఎవిడెన్స్‌గా జనాలందరి ముందు ఎక్స్‌పోజ్ చేయాలనుకుంటున్నా. ఇంకా ఎవరు బాధితులుగా తయారవ్వకూడదు అనుకుంటున్నా అంటే అది వేరే కేస్. కానీ ఇక్కడ అట్లా గాదు గదా! మోరోవర్ ఇక్కడ భార్య పరువు పోయింది. భార్యకి సంబంధించిన పర్సనల్ లైఫ్ డిస్టర్బ్ అయిపోయింది. ఆ ఫీమేల్ డాన్సర్‌కి సంబంధించిన పర్సనల్ లైఫ్ డిస్టర్బ్ అయిపోయింది. మేల్ డాన్సర్‌కి సంబంధించిన పర్సనల్ లైఫ్ గూడా డిస్టర్బ్ అయిపోయింది. వీలైనంత తొందరగా భార్యాభర్తలు మంచిగానే అవుతారు గానీ, ఆ ఫీమేల్ డాన్సర్ ఎవరైతే ఉన్నారో ఆమె ఇవన్నీ చూసి ఏమైనా చేసుకుంటే ఎవరు బాధ్యులు? ఎవరైతే వీడియో తీస్తూ వెనక నుంచి రెచ్చగొట్టినటువంటి ఆమె బాధ్యత తీసుకుంటదా? లేకపోతే ఈరోజు సోషల్ మీడియాలో చాలా తేరగా కూర్చుని, ఆమె మీద క్యారెక్టర్ అసాసినేషన్ జేసిన, ఆమె క్యారెక్టర్‌ని బ్లేమ్ జేసినటువంటి వాళ్ళు తీసుకుంటారా? కాదు గదా! ఇంత చినిగితే నష్టం ఇంత నుంచే మానేలాగా చూడాలి. ఇంత చింపేసి ఆ చిన్న దానికి మీరు న్యాయం జేస్తామంటే కుదరదు. అది న్యాయం గూడా అవ్వదు ఆఫ్ కోర్స్. సో, సోషల్ మీడియాలో పెట్టినంత మాత్రాన ఇందులో ఏమి జస్టిఫికేషన్ లేదు. జస్టిస్ అసలే లేదు. సో, ఎవరివైనా వీడియోస్ బయటికొస్తే కేర్‌ఫుల్‌గా డీల్ చేయండి. అత్యుత్సాహం కొద్దీ షేర్స్ మీద షేర్స్ చేయటం, లేకపోతే నోరుంది కదా అని చట్టాన్ని అతిక్రమించి మాట్లాడటం చేస్తే చట్టమే పని జేసుకుంటది. అండ్ మోరోవర్ ఇక్కడ అడల్టరీ లేదా ఇద్దరు వ్యక్తులు లైంగికంగా వాళ్ళ మెరైటల్ స్టేటస్‌లకు కాకుండా ఇంకా అదర్ దాన్ దట్ బయటకొచ్చి మూడో వ్యక్తితోటి రిలేషన్‌షిప్‌లో ఉంటున్నారు అంటే అది చట్టపరంగా తప్పు గాదు. మోరల్‌గా అంటే ఎథికల్‌గా తప్పే అది. ఎథికల్‌గా మోరల్ వాల్యూస్ తోటి చూస్తే అది తప్పైతది గానీ, చట్టపరంగా చట్టం ఎంతవరకు గూడా ఇంకా ఎంత మాత్రం గూడా దాన్నొక నేరంగా పరిగణించదు. కాబట్టి చట్టం నుంచి వాళ్ళకి ఎలాంటి ప్రమాదం, ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అలా అని మీకు చట్టం కల్పించే న్యాయం, దానికి సంబంధించిన రెమెడీస్‌ని ప్రామిస్ చేస్తది.